సినిమాకైతే వచ్చేసాము. కానీ సినిమాకి మేమొచ్చేసరికి సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ జస్ట్ ఇప్పుడే అలా స్టార్ట్ అయిపోయిందనమాట. ఎప్పుడు కూడా సినిమా స్టార్ట్ అవ్వకముందే రెడీగా కూర్చునేవాళ్ళం. కాకపోతే ఈరోజు మేమొచ్చేసరికి సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. తినేసిన తర్వాత సినిమాకైతే వచ్చి ప్రశాంతంగా ఇలా ఎంజాయ్ చేస్తున్నామనమాట. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఆదివారం రోజు వ్లాగ్ అనమాట. నిన్న నైట్ నేను మినపప్పు అయితే నానపెట్టేసానండి. ఆ మినపప్పుని ఇప్పుడు మార్నింగు టిఫిన్ కింద వడలు చేద్దామని శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో అయితే వేసాననమాట. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం కట్ చేసి అయితే వేసాను. అలాగే కొంచెం ఉప్పు, జీలకర్ర ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. చక్కగా ఇక్కడైతే పిండి మెదిగిందండి. ఇంక ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే ఈ పిండి అంతా తీసుకుంటున్నాను. చూడండి, పిండి అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం అయితే ఇలా ఒక ప్లేట్లోకి తీసేసాను. ఫస్ట్ ఇంకా గ్రైండర్ అయితే బయటకు తీయలేదండి, పిండి వట్టుకే తీసేసాను. పిండి అంతా తీసేసి పక్కన పెట్టేసి ఈ గ్రైండర్లో అయితే కొన్ని వాటర్ పోస్తున్నాను అనమాట. మినప్పిండి కదా, బంకగా తుక్కొని పోయినట్టు ఉంటుంది. అందుకని గ్రైండర్లో ఇలా నీళ్ళు పోసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి రాళ్ళు ఇదంతా. చేపెట్టి అటు ఇటు తిప్పేసామంటే చూడండి చక్కగా క్లీన్ అయిపోతున్నాయి కదా. ఇలా చేసిన తర్వాత షింక్లో వేసి మళ్ళీ ఒకసారి మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నేను ఆ గ్రైండర్ అయితే షింక్లో వేసానండి. ఇక్కడ వచ్చేసి చట్నీ చేద్దామని కొన్ని పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, చింతపండు ఇవైతే తీసుకొని మిక్సీ అయితే పట్టాలన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయటం కంపల్సరీ అనమాట ఏ రెసిపీలోకైనా. ఉప్పు లేకుండా అసలు ఏ రెసిపీ ఉండదు కదా. ఇదిగో చూడండి, మిక్సీ అయితే ఇలా పట్టుకొని వచ్చేసానండి. ఇదైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఒక చిన్న బాండీ పెట్టుకుంటున్నాను. మనకి చట్నీలోకి పోపు పెట్టుకుంటే బాగుంటుంది కదా, పుట్నాల చట్నీలోకి. అందుకని పోపు పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను. ఈరోజు మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. తండేల్ మూవీ ఉంది కదా, చాలా బాగుందంటున్నారు చూసిన వాళ్ళందరూ కూడా. అందుకే మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. సూపర్ ఉంటుందంటండి సినిమా. మీలో ఎవరైనా ఇంకా సినిమా చూసిన వాళ్ళు లేదా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, చూసారా లేదా అనే విషయాన్ని. ఓకేనా? ఓకే అండి. టిఫిన్ చేసాక వెళ్దాం అనుకుంటున్నాము, కానీ కుదురుతుందో లేదో చూద్దాము. ఇక్కడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. పోపు వేగిన తర్వాత తీసేసి తర్వాత ఈ పోపుని చట్నీలో అయితే వేసి చక్కగా ఇలా అయితే కలిపేస్తున్నాను. చూడండి, చట్నీ అయితే సూపర్ ఉంది కదా, చూడటానికి స్మెల్ కూడా సూపర్ ఉందన్నమాట. ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టాను. ఇందాక మిక్సీలో మినప్పిండి పట్టుకున్నాం కదా, ఇదైతే ఇప్పుడు తీసుకొస్తున్నాను. స్టవ్ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా చక్కగా వేడైందండి. ఆయిల్ వేడైంది కదా, టీ వడ పోసుకునేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం తడి చేసి దానిపైన పిండిని కొంచెం రౌండ్గా పెట్టేసి హోల్డ్ చేసి ఇలా ఆయిల్లో వేస్తున్నాను అనమాట. ఇలా చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేతులు కాల్చుకోకుండా చక్కగా చేయగలుగుతారనమాట. చేత్తో మనం నూనెలో వేసేటప్పుడు నూనె వచ్చి మన చేతి మీద పడుతుందేమో అని భయపడుతూ ఉంటారు కదా కొంతమంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలా చేశారంటే చక్కగా యూజ్ అవుతుంది. మనకి ఆయిల్ కూడా చేతి మీద పడకుండా చక్కగా చేసుకోగలుగుతారు. చూడండి, ఇంక ఇవైతే చక్కగా ఒక సైడ్ కూడా ఏగినాయి. ఇంకొక సైడ్ తిప్పేసుకొని 2 సైడ్స్ ఇలా కలర్ చేసిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. చేయటం అయితే పూర్తయిపోయిందండి. ఇదే ఆయిల్ వేడిగా ఉందని కొన్ని గొట్టాలు అయితే వేయించాను అనమాట ఒక గిన్నెలోకి. వడలు అయితే చేయటం పూర్తయిపోయింది. ఇంకా పిల్లలైతే బ్రష్లు అవి చేసుకున్నారు. చక్కగా పిలిచాను. ఇంకా కూర్చొని అందరము తిందామని పెట్టుకుంటున్నాం అనమాట. ఈరోజు ఆదివారం స్పెషల్ టిఫిన్ వచ్చేసి మినపవడలు అనమాట. అలాగే పుట్నాల చట్నీ సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే చక్కగా, ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ అయితే ఏం పీల్చుకోలేదు. కావాలనుకుంటే మీరు సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. సోడా ఉప్పు యాడ్ చేయకపోయినా చక్కగా బాగుంటాయి. యాడ్ చేసామంటే కొంచెం బాగుంటాయి అన్నమాట. అంటే పొంగుతున్నట్టు క్రిస్పీగా అలా అనిపిస్తూ ఉంటాయి. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందని
నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట సోడా ఉప్పు వేయటం వల్ల. సోడా ఉప్పు వేసామంటే కొంచెం క్రిస్పీగా వస్తున్నట్టు అనిపిస్తాయి ఏ రెసిపీస్ అయినా, అందుకే యాడ్ చేస్తూ ఉంటారు. మినపవడలు అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. తిన్నాను. తినేసిన తర్వాత ఇంకా మా వారైతే చికెన్ తెస్తానని వెళ్ళారనమాట. అంటే వెంటనే కాదు, పిల్లలు పార్కుకి వెళ్తామని కాల్ చేశారు. పార్కుకి వెళ్ళారు, కొంతసేపు ఆడుకొని వచ్చేసారు. మేము 10:30 అయిందండి. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసేసరికి 11:30 అయింది. ఇంకా ఆ టైంలో సినిమాకి వెళ్ళాలంటే కష్టం కదా, మధ్యాహ్నం 2కి వెళ్దాంలే అని అయితే చెప్పారు. టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. సరే అన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చికెను, అలాగే చెరుకు రసము, ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారనమాట. వస్తూ పిల్లల్ని తీసుకొని, అంటే పార్కుకి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా అక్కడి నుంచి వస్తూ ఇవైతే తీసుకొచ్చేసారు. పిల్లలకైతే గ్లాసుల్లో పోసిస్తున్నానండి. వాళ్ళైతే మాకు ఎక్కువ వద్దు, చిన్న గ్లాసులో చాలానే అంటున్నారు. సర్లే అని వాళ్ళకి గ్లాసులో పోసిచ్చేసి నేను కూడా ఒక గ్లాసులో పోసుకొని తాగుతున్నాను. చెరుకు రసం తాగటం వల్ల కూడా మంచిదే అండి ఆరోగ్యానికి. అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి, రెగ్యులర్గా కాకపోయినా. నాకు చెరుకులు తినటం అంటే చాలా ఇష్టం అనమాట. నల్ల చెరుకులు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టము. అవైతే ఎప్పుడూ దొరకవు కదా, అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతుంటాయి. ఓకే అండి, మొత్తానికి చెరుకు రసం తాగేసి ఇంకా చికెన్ వండాలి కదా, మళ్ళీ సినిమాకి వెళ్ళాలి, లేట్ అయిందనుకో. అసలే టికెట్స్ కూడా బుక్ చేశారు. 11కి వెళ్దాం అనుకుంటే కుదరలేదు. ఇంకా 2కి టికెట్స్ బుక్ చేశారు కదా, త్వరగా వంట పని పూర్తి చేద్దామని ఇంకా చికెన్ తీసుకొచ్చారు. అందుకని శుభ్రంగా వాటర్ పోసి చికెన్ అయితే కడిగేస్తున్నాను. చక్కగా కడిగేసిన తర్వాత ఈ చికెన్ అయితే తీసుకొచ్చి ఇందులో కొంచెం కారము, అలాగే ఉప్పు, ఇంకా పసుపు, ఇలా మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఇంకా నేను పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇంట్లోనే నేను మొన్న మిక్సీ పట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి తీసుకొని చూడండి, చక్కగా అయితే అన్నీ వేసి ఇంకా ఇందులో కొంచెం ఆయిల్, అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేస్తున్నాను. నిమ్మరసం వేసామంటే చికెన్ చక్కగా త్వరగా ఉడుకుతుంది. ఇంతవరకు వేసి చక్కగా కలిపేస్తున్నానండి. మొత్తం కలిసేటట్టు, ఈ ముక్కలకి పట్టుకునేటట్టు కలిపేసామంటే సరిపోతుంది. ఈ చికెన్ని ఇలా కలిపేసిన తర్వాత వెంటనే అయితే నేను చికెన్ కర్రీ వండట్లేదండి. ఇది పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత రైస్ వండుతానన్నమాట. రైస్ చేసిన తర్వాత ఈ చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తాను. అప్పుడు రైస్ అయిపోయేలాకి ఈ చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అవుతుంది. ఏమంటారు? అంతే కదా. చూడండి, ఇక్కడైతే చికెన్ని మసాలాలు వేసి చక్కగా కలిపి పెట్టేశాను. ఇందులో ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి అయితే యాడ్ చేయలేదు, తర్వాత యాడ్ చేద్దాంలే అని. చూసారు కదా, చక్కగా ఇలా అయితే కలిపేశాను. ఇంకా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా మనకి చికెన్కి కొన్ని ఐటమ్స్ కావాలి కదా, వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే టమాటాలు. ఇంకొక మిక్సీ గిన్నె తీసుకొని టమాటాలు, అలాగే ఉల్లిపాయలు, ఇంకా ఇందులో కొన్ని నువ్వులు వేస్తున్నాను అనమాట, తెల్ల నువ్వులు. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి కర్రీ. చూడండి, ఇలా మిక్సీ పట్టేసి అది పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి బగారా రైస్ చేద్దామని అయితే చేస్తున్నానండి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇట్లాంటివి మసాలా దినుసులు, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇందులో వేస్తున్నాను. చక్కగా కలిపేస్తున్నాను. ఆయిల్ ప్లేస్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుని చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది బగారా రైసు. ఇలా ఇవన్నీ కలిపేసిన తర్వాత రైస్ అయితే ఇందులో వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ వేస్తున్నాను. ఫస్ట్ రైస్ వేసి మొత్తం కలిపేసి తర్వాత అయితే నీళ్ళు పోస్తున్నాను అనమాట. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు ఇలానే పోస్తున్నాను. తగ్గించి అయితే తీసుకోవట్లేదు. ముందుగానే బియ్యం నానబెట్టుకున్నానండి చికెన్ కలుపుకోవటానికి ముందే. చూడండి, ఇందులో కొంచెం కస్తూరి మెంతి కూడా వేశాను. చక్కగా అయితే ఇక్కడ ఇప్పుడు వాటర్ తీసుకున్నాక కస్తూరి మెంతి వేసి ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అవి కూడా వేసి చక్కగా ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇందులో ఉప్పు కూడా వేయాలి.
మళ్ళీ మర్చిపోయారు. ఉప్పు కూడా యాడ్ చేశాననమాట. అన్నీ వేసినవన్నీ కరెక్ట్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఓకే అండి. ఇంక ఇదైతే రైస్ కుక్కర్‌లో పెట్టేస్తాను. ఆ రైస్ అవుతుంటది. ఈలోపు నేను ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. స్టవ్ మీద బాండీ పెట్టేశాననమాట. ఇంక ఇప్పుడొచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఇవన్నీ ఏస్తున్నాను. ఇవన్నీ ఏసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకున్నవి అవి కూడా ఏసాను. అవి కూడా చక్కగా ఏగుతున్నాయండి. ఇలా చక్కగా ఏగిన తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఏసుకొని కలుపుకుందాము. తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా! ఉల్లిపాయలు, టమాటాలు, నువ్వులు వేసి ఆ పేస్ట్ కూడా ఇందులో అయితే వేసి చక్కగా కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత 2, 3 నిమిషాలు అలానే వదిలేసానండి మూత పెట్టేసి. తర్వాత ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ ఇందులో కొంచెం కస్తూరి మెంతేసి, తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్ అంతా కూడా ఇందులో అయితే వేసి చక్కగా కలుపుతున్నాననమాట. చూడండి. ఇదిగో ఈ విధంగా అయితే కలుపుతున్నాను. ఇప్పుడు మనకి పెద్దగా ప్రాసెస్ ఉండదండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదనమాట. అదే అవుతూ ఉంటుంది సిమ్‌లో పెట్టి. చూడండి నేనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. తర్వాత గరం మసాలా, అలాగే ధనియాల పొడి, ఇంకా కొద్దిగా ఉప్పు, లైట్‌గా కారము, మనం ఇందాక ఏసుకున్నాం కదా! చూసుకొని ఏసుకోవాలి. ఎంత పడుతుందో ఏంటా అనేది. ఇవన్నీ ఏసి చక్కగా కలిపేసాను. అవి కలిపేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి చూసి కొబ్బరి పొడి లేదు కదా! కొబ్బరి పొడి కూడా ఇప్పుడు ఏస్తున్నాననమాట. చూడండి కొబ్బరి పొడి కూడా వేసి మళ్ళీ చక్కగా కలిపేస్తున్నాను. మనకి చికెన్ చక్కగా ఏగిందంటే ఇలా ఆయిల్ పైకొస్తుందండి. చూడండి. ఇదైతే చికెను పర్ఫెక్ట్‌గా ఉడికిందనమాట. ఇంకా ఎవరికైనా చికెన్ ఉడికిందా లేదా అని డౌట్ ఉంటే ఒక ముక్క తీసుకొని మనం నలిపి చూసామంటే చక్కగా తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా సూపర్‌గుంది. టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఏ కర్రీస్‌లోనైనా ఫస్ట్ తక్కువ వేసుకొని టేస్ట్ చూసుకున్నాక సరిపడేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పడిందంటే కష్టం కదా! తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం కొత్తిమీరేసి ఇంక నేనైతే మూత పెట్టేసి ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి. ఇంక అది పక్కన పెట్టేసి మా పాపకైతే జడేయలేదనమాట. మార్నింగ్ తల ఆరుతుందని అలానే వదిలేసాను స్నానం చేసిన తర్వాత. ఇంకిప్పుడైతే తల ఆరిందండి. తలస్నానం చేయించాను ఈరోజు ఆదివారం కదా! అందుకని ఇంకా జడైతే వేద్దామని జడేస్తున్నాను. ఎక్కువ ఇంకా ఆదివారమే తలస్నానం చేయటం, గోర్లు కట్ చేయటం ఇట్లాంటి పనులైతే పెట్టుకుంటూ ఉంటాననమాట. మిగతా రోజుల్లో స్కూల్‌కెళ్తారు కదా! 2 జడలెయ్యాలి రిబ్బన్స్ తోటి. తలస్నానం చేయించడానికైతే కుదరదు. స్కూల్‌కి హాలిడే వచ్చినప్పుడే మా పాపకి తలస్నానం అయితే చేయిస్తూ ఉంటాను. ఇదిగో చూడండి ఇంకిక్కడైతే మామూలు నార్మల్ జడే ఏస్తున్నాననమాట. ఎలాంటి మోడల్ అయితే వేయట్లేదు. మా పాపది హెయిర్ పొడవు ఉంటుంది కదా! ఏదన్నా మోడల్ ఏద్దామన్నా కానీ చిక్కు చిక్కు పడుతూ ఉంటుంది. అందుకే ఇలానే వేసేస్తున్నాను జడ. జడ ఏయటం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా కొంచెం సేపయితే అలానే ఉన్నామనమాట. తిందామంటే ఇంకా అప్పుడేనా అనిపించింది. అందుకని కొద్దిసేపు అటు ఇటు ఉండి తర్వాత మళ్ళా ఒక అరగంట ఆగి మళ్ళా చల్లారిపోతాయి కదా! సినిమాకి టైం అవుతుంది. హడావుడిగా తిందామనైతే అనుకున్నామనమాట. ఇంకా కూర్చొని ఈ బగారా రైస్‌నైతే ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. ఇంకా ప్లేట్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంక మా పిల్లలు అయితే మా పాప నాకు ముక్కలొద్దు మమ్మీ ఓన్లీ గ్రేవీ కావాలంటున్నారు. సరేలే ఓన్లీ గ్రేవీ ఏస్తానులే అనైతే చెప్పేసాను. ప్లేట్‌లో అయితే కొంచెం రైసు అలాగే చికెన్ కర్రీ అయితే పెడుతున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండబ్బా మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకేనా? చూడండి ఇంకెక్కడైతే ఎంచక్కా ప్లేట్‌లో పెట్టుకొని నిమ్మకాయ, ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. టేస్ట్ అయితే చెప్పాల్సిన పనే లేదండి. సూపర్ ఉందన్నమాట. చికెన్ కర్రీ అలాగే బగారా రైసు సూపర్ కదా! మీకు ఆల్రెడీ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకేనా? నేను కూడా ముక్కలు చాలా తక్కువ తింటాను. ఎక్కువ గ్రేవీనే ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా మా బుడ్డోడైతే ఎముకలు కావాలంటాడనమాట. ఎముకల్ని ఊరికలా లెగ్ పీస్ ఇట్లాంటివి మొత్తం తీసేసిస్తే అలా చీక్కుంటూ ఉంటాడు. అదేం వెరైటీనో ఏమో. ముక్కలు తినరు. మెత్తటి ముక్కలంటే వద్దు ఎముకే కావాలంటాడు. జస్ట్ ఊరికే అలా పట్టుకొని ఉంటాడనమాట. తినటం కూడా తక్కువే. మమ్మీ నీకు ఉల్లిపాయ కావాలా? ఏసుకో మమ్మీ అనైతే ఉల్లిపాయలు, నిమ్మకాయలు అయితే ఇస్తున్నారనమాట. నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టామనమాట.
చూడండి ఇంకటైతే మేము ప్రశాంతంగా కూర్చొని తింటున్నాము. మేమిక్కడ తినేసి తింటూ మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ తింటున్నామనమాట. సినిమా పెట్టానబ్బా! మూవీ ఏదో పేరు ఐడియా లేదు కానీ సినిమా అయితే సూపరుంది. అది చూస్తూ ఇంక అలానే ఉండిపోయామనమాట తింటూ. మేము తింటూ ఇంకా టైం చూసుకుంటే టైం అయితే 2 అయిందనమాట. మా వారైతే 2:30కే సినిమా స్టార్ట్ అయ్యేది. 2కి కాదనైతే అన్నారు. లేదు ఎప్పుడు 2కే కదా స్టార్ట్ అయ్యేదనైతే అన్నాననమాట. టికెట్స్ బుక్ చేశాను కదా! ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా టైం అనైతే అన్నాను. టైం చూస్తే 2 ఉందండి. ఇంకా ఆడ తినేసామనమాట అదరవదరగా. టేస్ట్ అయితే సూపరుంది. అదరవదర ఏం లేదులెండి. నిదానంగానే తిన్నాము. మొత్తం తినటం పూర్తయిపోయిన తర్వాత టైం చూసుకున్నామనమాట. చికెన్ కర్రీ, బగారా రైస్ టేస్ట్ అయితే సూపర్ అండి. ఈరోజు ఇంకా మధ్యాహ్నానికి ఇలా చేశాననమాట. తినేసిన తర్వాత ఇంకా మేము సినిమాకైతే వెళ్తున్నామండి. సినిమా థియేటర్ అయితే పక్కనే అనమాట, దగ్గరే. నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు, బైక్ ఏం అవసరం లేదు. ఇంకా పిల్లలు, మా వారు, నేను అయితే వెళ్తున్నాము. మా తమ్ముడైతే మార్నింగ్ వెళ్ళి చూసేసి వచ్చాడనమాట. 11 గంటలకు వెళ్ళాడు. చక్కగా మా బుడ్డోడైతే వాళ్ళ డాడీ చెయ్యి వదిలిపెట్టాడు చూడండి పట్టుకొని. ఇంక వాళ్ళ డాడీనైతే ఇంటి దగ్గర ఉంటే అస్సలు వదిలిపెట్టడనమాట. అలాగే అంటుకొని ఉంటాడు. మొత్తానికి సినిమా థియేటర్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ అయితే అవ్వలేదులేండి. ఒక 5-6 నిమిషాలు అయింది అంతే అనమాట స్టార్ట్ అయ్యి. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మేము మనకి ఇంటర్వెల్ ఉంటుంది కదా, అప్పుడు తీసాననమాట. మేము సినిమాకి వెళ్ళిన వెంటనే అయితే వీడియో తీయలేదు, అప్పుడు తీశాను. మా పిల్లలు పాప్కార్న్ అయితే తింటున్నారు. ఇంకా ఎంచక్కా అప్పుడు చిన్న వీడియో క్లిప్ తీద్దామన్నట్టుగా తీశాను. చూడండి ఈరోజైతే ఆదివారం రోజు ఇలా గడిచిపోయిందనమాట మాకు. చూశారు కదా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సినిమాకైతే వచ్చేసామండి. ఇంకా సినిమా అయితే చూస్తామన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.